మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని కృపలో మీరందరూ క్షేమకరంగా ఉన్నారని, దేవుడి కృపలో మీరు నడిపించబడుతూ ఉన్నారని, మీరు చేసే ప్రతి పనిలోనూ, మీ వ్యాపారాలలోనూ, మీ చేతి వృత్తులలోనూ, మీ ఉద్యోగాలలోనూ, మీ కుటుంబాలలోనూ దేవుడు క్షేమాన్నిచ్చి ఆశీర్వాదాన్నిచ్చి నడిపిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినం మన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చారు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? కొద్దిసేపు వాక్యాన్ని చదువుకున్నావా? ఒకవేళ వాక్యాన్ని చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ మాటలు విన్న తర్వాత కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి, అయ్యా మరొక దినం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలము నేను చూడడానికి, ఈ సూర్యోదయం చూడడానికి, ఈ ఉదయకాలం నీ సందులో నేను ఇలాగ మోకరించడానికి నాకు ఈ కృపనిచ్చినందుకు, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ క్షేమాన్ని బట్టి, నాకు ఇచ్చిన భద్రతను బట్టి నీకు వందనాలయ్యా అని దేవునికి నీవు పొంది ఉన్న ఈ దినమును బట్టి, ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. అవును ప్రియపెట్లారా, ఎందుకు ప్రభుని మనం స్తుతించాలి? అంతేకాదు, ఎందుకు ప్రభుకి కృతజ్ఞతలై ఉండాలి? ఒక మాట మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. విన్నారే మాట? రేపటి దినమును గురించి అతిశయపడవద్దు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో అది నీకు తెలియదు. అవును ప్రియ బిడ్డలారా, రేపటి దినాల గురించి అతిశయద్దు. ఎందుకో తెలుసా? రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. నువ్వు చెప్పగలవా రేపు ఏం సంభవిస్తుందని? అంత జ్ఞానం, అంత తెలివితేటలు నీకున్నాయా? రేపు ఏం సంభవిస్తుంది, రేపు ఏం జరగబోతుంది అనుకోగలవా? ఒకవేళ రేపంతా నేను క్షేమకరంగా ఉంటానని లేవు. దేవుడు కృప చూపితే తప్ప, దేవుడు అవకాశం ఇస్తే తప్ప, అవును దేవుడిని ఎందు జాలిపడి ఆ కృపనికి ఇస్తే తప్ప రేపనేది నీ జీవితంలో ఉండదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకో. అతిశయపడకు. రేపటి దినం నాకుంది, ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, లేకపోతే నా ఇష్టం అని ఎప్పుడు అనుకోదు. కొంతమంది వారి జీవితాలు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటారు. ప్రియదేవుని బిడ్డరా, మీ జీవితం మీ ఇష్టము అని ఎలా చెప్పగలవు? నీ జీవితం దేవుడిచ్చిందే. జ్ఞాపకం చేసుకున్నావు ఎప్పుడన్నా? ఈరోజు నువ్వు ఊపిరి కలిగి ఉన్నదే దేవుని బట్టే. ఈ క్షణం భూమి మీద ఇంకా నువ్వు మనగలుగుతున్నావు అంటే, కదలిక ఉంది అంటే అది దేవుని కృప. కాబట్టి జీవితము నీది కాదు, దేవుడిచ్చింది. అది జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా నా జీవితం నా ఇష్టం అనకో. చాలామంది ఎవరి బిడ్డలు మా జీవితం మా ఇష్టం, మేము ఎలాగైనా తిరుగుతాం, మేము ఎలాగైనా పాడైపోతాం అంటూ ఉన్నారు ఈరోజు. నీ జీవితం కాదు అది, దేవుడిచ్చిన కృప, దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన కృప. ఇంకొన్ని సజీవుడిగా ఉన్నావు అంటే అది దేవుడికి అనుగ్రహించిన కృప అనే సంగతిని మర్చిపోకూడదు. నా జీవితం నా ఇష్టం అనుకోకు. ఒక మాట చెప్తాను, ఒకళ్ళు చెప్పారు అలాగా, ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ అంట, టుడే ఈజ్ ఏ గిఫ్టీ అంట, టుమారో ఈజ్ ఎ మిస్టరీ అంట. చూసారా? ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుడే ఈజ్ ఎ గిఫ్ట్, టుమారో ఈజ్ మిస్టరీ. టుమారో ఈజ్ మిస్టరీ అంటే రేపు మిస్టరీ, రేపు ఏం జరుగుతుందో తెలియదు. మనకేం జరుగుతుందో, మనకేం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని సందులో అతిశయపడవద్దు, దేనిని చూచి అతిశయపడవద్దు, రేపటి దినమును గురించి అతిశయపడవద్దు. రేపు దినాన్ని నేను ఏదైనా చేయగలను, శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది అని ఏదైనా చేయగలను అని అనుకోవద్దు. ఎవరు చెప్పినా వినకుండా నా జీవితం నా ఇష్టం అనుకుంటూ వెళ్ళిపోతూ, తల్లిదండ్రులు లొక్కు పెడుతూ, దేవుడి వాక్యాన్ని ప్రక్కన పెడుతూ, శరీర సంబంధమైన కోరికలకు లోబడి నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ, భార్యను దుఃఖపెడుతూ, పిల్లలను దుఃఖపెడుతూ, నిన్ను కన్నవారిని దుఃఖపెడుతూ, ఒకవేళ నడుస్తున్నావేమో అతిశయపడుతూ, ఒకవేళ వెళుతున్నావేమో
ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత మాత్రం నీకు క్షేమకరం కాదు. రేపటి దినం ఏం జరుగుతుందో తెలీదు. అతిశయపడకో. రేపు కృప దేవుడు చూపిస్తేనే ఈ రాత్రి పడుకుంటావు, రేపు అనేది ఉదయం లెగుస్తావు. అవును ప్రియ బిడ్డలారా. కాబట్టి దేవుని సదులో అయ్యా నీ చిత్తమైతే రేపు అనుగ్రహించండి అని మరొక దినంలో మనం వెళ్ళిన తర్వాత ఆ దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ఉదయమే ప్రభువుకు కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రభువుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా నిన్ను బట్టి అతిశయించాలి తప్ప దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు ప్రభా అని ప్రార్థన చేయాలి. డబ్బును బట్టి, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతారంట. వాక్యం చెప్తుంది. నీవు నేను ఎవరిని బట్టి అతిశయించాలి తెలుసా? మన ప్రభువుని బట్టి అతిశయించాలి. కాబట్టి రేపటి దినాన్ని గురించి అతిశయపడకు. ఏదైనా చేయగలను, శక్తి ఉంది, బలం ఉంది అని రేపటి గురించి నేనంటాను. ఒక రేపు అనేది ప్లాన్ చేసుకున్న అది దేవుడు సమయం ఇస్తేనే తప్ప, అవకాశం ఇస్తేనే తప్ప ఆ ప్లాన్ కూడా నీ జీవితంలో ఫుల్ఫిల్ కాదు. ఒకటి ప్రారంభించాలని దేవుడి చిత్తం ఉండాలి. ఒకటి ఏదైనా చేయాలని దేవుడి చిత్తం ఉండాలి. దేవుడి సహాయం ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలం ఇచ్చారు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతోమంది గడిచిన రాత్రే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండగా ఈ యొక్క మహాకృప మేము సజీవులుగా ఉంచినందుకు వందనాలు, వందనాలు, వందనాలు. ఇంకో నాయన రేపటి దిన గురించి అతిశయపడవద్దని, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదని మీరు మాట్లాడుతున్నారయ్యా. నిజమే, రేపనది ఏం సంభవిస్తుందో మాకు తెలియదయ్యా. దేనిని బట్టి అతిశయపడకూడదయ్యా, గర్వించకూడదయ్యా. నిన్ను బట్టే మేము అతిశయించబడాలి తప్ప మరి దేనిని బట్టి కూడా అతిశయించబడకూడదయ్యా. జ్ఞానాన్ని బట్టో, తెలివితేటలు బట్టో, ఉద్యోగిని బట్టో, ఆస్తిపాస్తులు బట్టో, స్థితిగతులు బట్టో అతిశయించడానికి వీలు లేదు నాయన. ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో నాయన వారందరినీ మీరు బలపరచండి. అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భఫలంతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థికంగా సతమతమవుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాల సమాధానమైన వారు జ్ఞాపకం చేసుకోండి. ఆసుపత్రుల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఐసీయూలో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. చేతివృత్తి సరిగ్గా లేక, వ్యాపారాలు సరిగ్గా లేక బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. బలపరచండి, మహిమ పొందండి. ఈరోజు వారి దినచర్యలో వారు చేసే ప్రతి పనిలో వారికి తోడై ఉండి ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక ఎదుగులు ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకే లైవ్ అందించబడుతుంది. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మాతో పాటు కూడా ఆ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడుకుల్లో పాలు పొందండి. తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారని, తప్పకుండా అది మీకు మేలుకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.